ఎస్, మీరు సంతోషంగానే ఉంటారు. మిమ్మల్ని సంతోషంగానే ఉంచుతారు ఎవరు? మన యేసయ్య, మనం నమ్ముకున్న దేవుడు. మరి దాదాపు 2 వారాలుగా నేను మిగతా సమయాల్లో మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఓన్లీ సండేస్ రావడం, మరి హైదరాబాద్లో ఆ మిగతా టైం గడపడం. మీ అందరికీ తెలుసు ఎందు నిమిత్తం అయితే వెళ్ళానో. మరి వెళ్ళిన పని, మరి నా సొంత అక్కయ్య, అంటే ఒక తల్లి గర్భంలో నేను జన్మించిన బిడ్డలము కనుక అక్కయ్య ఆపరేషన్ గురించి, ఆ గర్భసంచిలో వచ్చిన ఆ యొక్క అనారోగ్యపు ఆ యొక్క గడ్డ గురించి, దాన్ని తీయాలంటే మామూలు వైద్యులు చాలరని ఇక్కడ చెప్పబట్టి హైదరాబాద్ పట్టణం పోవడం, అక్కడ రకరకాల హాస్పిటల్స్లో తిరగడం. మేము ఒక హాస్పిటల్ అనుకొని నిర్ణయించుకొని ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక విధమైనటువంటి నెగటివ్ మాటలు రావడం. అక్కయ్య భయపడిపోయి ఎక్కడైనా చేయించుకుంటాను కానీ ప్రపంచంలో ఈ హాస్పిటల్లో నేను చేయించుకోదని ఆమె తిరగబడ్డాం. అనుకోని రీతిగా ఇది పలానా హాస్పిటల్, పలానా హాస్పిటల్, పలానా హాస్పిటల్ చెప్తుంటారు కదా సలహాలు. ఒక హాస్పిటల్ పేరు చెప్పారు, దాని పేరు ఒమేగా. ఆ ఒమేగా హాస్పిటల్ అసలు నేను లిస్టులో కూడా లేదు నాకు. కానీ ఇక ఇది వద్దనుకున్న తర్వాత ఎవరో సలహా ఇచ్చారు, ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ అక్కడ తీసుకోకూడదా అని అనుకున్నప్పుడు అక్కడ పోవడం జరిగింది. చాలా మంచిగా ఆయన రెస్పాండ్ అయ్యారు డాక్టర్ గారు. ఆయన పేరు మోహన వంశీ. ఇంకా ఆయనకి అదే పని, డెడికేటెడ్ మ్యాన్ అనమాట. ఇంటికి కూడా పోరంట. పెద్ద హాస్పిటల్, పైన 10 అంతస్తులు అయితే భూగర్భంలోకి 4 అంతస్తులు, అంత పెద్ద హాస్పిటల్ అది. అక్కడ చాలా సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా అక్కయ్యకి ఆపరేషన్ కంప్లీట్ చేశారు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్, ఎందుకంటే నేను బిఫోర్ ఆపరేషన్ ఎంత కలవరపడ్డానో మీకు తెలుసు కదా. నేను చాలా భయపడ్డాను. ఏమవుద్దో, మా అక్క సజీవంగా తీసుకురాగలనా నేను విజయవాడకి అన్నంత డౌట్ వచ్చింది నిర్మలమ్మ, అంత డౌట్ వచ్చేసింది నాకు. కానీ దేవుడు ఉన్నాడు కదా, ఆయన వాగ్దానం ప్రవచనం ద్వారా నన్ను బలపరిచారు. మీ అక్కకి ఆ శారీరక శ్రమను నేనే అనుమతించాను. ఆ శరీరం శ్రమ పడాల్సిందే, కానీ ప్రాణాన్ని మాత్రం తీయను అని ఆయన చెప్పారు. అయినా చూసారా మానవుడి బలహీనత, డాక్టర్స్ చెప్పే ఆ అపనమ్మక మాటలను బట్టి నేను కొంత పేతునైపోయాను. కానీ మళ్ళీ నేను బలపడ్డాను, ఆత్మీయంగా బలపడ్డాను. సంగమా, 2 చేతులెత్తి మీ అందరికీ నమస్కారం చేస్తూ మళ్ళా 2 చేతులెత్తి మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. అక్క గురించి ఎంతో ప్రార్థనలు చేశాను, నాకు తెలుసు. ఏమైంది ఆ రోజైతే ఆపరేషన్ రోజు ఎంతోమంది ఫోన్స్ చేశారు. ఏమైంది, అయిపోయింది 2 o'clock తీసుకెళ్ళిన అక్కని ఆపరేషన్ థియేటర్లోకి 8:30కి ఐసీయూలోకి తీసుకొచ్చారమ్మా. 6.5 గంటల ఆపరేషన్. సరే, 1 గంట ప్రిపరేషన్ అయితే తీసేసిన 5 గంటలకు ఆపరేషను. ఆయన డాక్టర్ గారు వచ్చి ఒకటే మాట అన్నాడు. మేమంతా కొంచెం టెన్షన్గా ఉండడం చూసి, మీరు ధైర్యంగా ఉండండి ప్రకాష్ గారని నాకు సెకండ్ ఇచ్చాడు. అంటే ఆయనకు కూడా తృప్తి కలిగించేటట్టుగా దేవుడు ఆ ఆపరేషన్ కంప్లీట్ చేయించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఐసీయూలోంచి కూడా రూమ్లోకి మార్చేశారు. ఇప్పుడు రూమ్లో ఉంది కనుక నాకు మరి దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది. దీని తర్వాతే అక్కైనా, అమ్మైనా, నానైనా నాకు 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 మరి మీకేమో నాకైతే తెలీదు. నాకు కూడా అంతే అన్న వాళ్ళకి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆగు ఆగు ఆగు, దొంగ స్తోత్రాలు చెప్పావా? వింటున్నాడు ఆయన. ఎవరు ఉన్నాడు? నా పక్కనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. అమ్మనే అంత వెళ్ళా అంటాడు ఆయన. అంటాడమ్మా, దొంగ స్తోత్రాలు చెప్పొద్దు. నా భార్యలారా మీరు ఎప్పుడు చెప్పారు అనుకో, నా భార్య తర్వాత అని. పోనీ మీరు కూడా భర్తలారా, భార్యలారా, నా భార్య బిడ్డలు, మా అమ్మ నాన్నలకు తర్వాతే దేవుడి తర్వాతే దేవుడికి నేను అంతా ప్రాముఖ్యత ఇస్తున్నాను నా జీవితంలో. ఆదివారం ఆరాధన అంటే ఇళ్లలో ఎవరు పోయినా నాకు సంబంధం లేదు. ఆరాధనను మానను. నాకు అంత ఇష్టం నా దేవుణ్ణి ఆరాధించుకోవడం. అన్నవాళ్ళు ఇప్పుడు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
వాస్తవం కూడా చెప్పాలా, అందుకే కడుపు మండింది. చెప్పావా? నాకు వినపడలా. జయశ్రక్క మీ ఏందమ్మా వెళ్ళేరు అంటే అట్లాగా వినపడాల, దద్దరిల్లేటట్టు మాట్లాడాల. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను నేను, తెలుసా? మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. నిజాయితీ పరులైనట్టు బిడ్డలు మీరు. దేవుడి కంటే మీకు విగ్రహాలు ఎన్నో. కోమలి నీకేందమ్మా విగ్రహం? వాడు పవన్ గాడా? నీకమ్మా రాజేషా? మీరు కూడా చెప్పలేదంటే పెళ్లి కాని బిడ్డలు మీరు. మీకు భర్తలు లేరు, బిడ్డలు అంతకంటే లేరు. మీరెందుకు చెప్పలేదమ్మా? అంటే లోకం మీకు ముఖ్యం. అమ్మా మీరు తల్లులారా, మీరు ఒప్పుకుంటారా? వీళ్ళు ఎందుకు చెప్పలేదు? చిన్నపెట్టి వీళ్ళు యవ్వన కుమార్తెలు. దట్ ఈజ్ మై డాటర్. షీ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. అంతే, ధైర్యంగా చెప్పుద్ది అంతే. అరే దేవుడా, నీ ఒక్కదాని గురించే కాదమ్మా నింది, నీకు కూడా. నిన్ను, క్యూటీని, కుట్టిని, క్యూటీని, బ్లెస్సీని అండ్ చాందిని, ఇక మా పింకీ ఉంది, ఆల్వేస్ దాంట్లోనే ఉంటుంది. ఇక మా యూత్ బాయ్స్ దే లివ్ ఫర్ సెల్ఫ్. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మరి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని విందామమ్మా. రెడీ, స్టడీ అయిపోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ నాతో పాటు చిన్న ప్రార్థన చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది తల్లి. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశము, చాలా మంచి అంశం ఏంటంటే దేవుని కృపకు ఎవరు అర్హులు? దేవుని కృపకు మీరందరూ అర్హులేనా? అర్హులవే. చెప్పండి ఎర్రా, భయపడద్దు. మనందరం దేవునికి కృపకు అర్హులమే. కానీ అత్యధికమైన కృపకు కావాలంటే దేవుని కృప ఉండబట్టే మనము ఆదివారం 12 గంటలకు వచ్చినా, శుక్రవారం ప్రార్థనకు రాకపోయినా, సంవత్సరంలో 3 సార్లు ఆ క్రిస్మస్ అండ్ జనవరి 1 అండ్ ఈస్టర్, ఎంత బాగా చెప్పిందో చూడప్ప బిడ్డ. 3 పండగలకు వచ్చే వాళ్ళైనా మీ మీద దేవుని కృప ఉంది. ఆ కృప ఎంతవరకు అంటే ఈ లోకంలో నిన్ను దీవించడానికి, కొంచెం కాపాడడానికి మాత్రమే. కానీ అసలు సిసలైనటువంటి అత్యధికమైనటువంటి కృప పొందిన వారు ఎవరు? ఆ కృపకి ఎవరు అర్హులు అన్నదే మనకు ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను త్వరగానే ముగిచ్చేస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 5వ అధ్యాయము 5వ వాక్యము మనం చూద్దాం. అమ్మా పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, అంటే బలిష్టమైన రెక్కల కింద అనుకోవచ్చు మనం. బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలంట? మరొకసారి చెప్పండి. దీన మనస్కులై. చాలమ్మ, అక్కడికి చాలు. దీన మనస్కులై ఉండండి. పిల్లలరా అంటున్నాడు అక్కడ. ఎవరి కొరకు దేవుడి కృప? మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని కృప పొందుటకు ఎవరు అర్హులు అంటే, ఇక్కడ దీన మనస్సు అనేది 2 సార్లు రాయబడింది. చూసారా మీరు? ఒకటి, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని అంటూ మళ్ళీ కిందకు వచ్చినట్లయితే, మీరందరూ
వాటిని ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం వారి ధరించుకొని, అది మొదటిసారి దీన మనస్సు అన్నాడు. ఆ తర్వాత దీన మనస్కులై ఉండండి. సో దేవుని యొక్క అత్యధికమైన కృప పొందాలి అంటే మనము ఏం కలిగి ఉండాలండి? దీన మనస్సు కలిగి ఉండాలి. మొదటిది, ఆయన అహంకారులను విసర్జించి, చాలా విలువైన మాట అక్కడ అంటాడు చూడండి, అహంకారులను విసర్జించి దీనులకు. అహంకారులను విసర్జించి, అహంకారులు అంటే ఎవరు? కళ్ళు ఉండాల్సిన చోట ఉండవు వాళ్ళకి, నోటి మాటలు మామూలుగా రావు, ఏమంటారు కను బొమ్మలు ఎగరేసి మాట్లాడతా. ఈడు నోరు మాట్లాడితే నొసులు ఎక్కిరిస్తుంది రో, సామెతలు ఉన్నాయి తెలుసు కదా. అహంకారులను ఎదిరించి దీన మనస్కులకు ఏమిస్తాడంట? కృప. దీన మనస్సు గలవారు చూడండి. అసలు అహంకారులు అంటే ఎవరంటే కొంచెం డబ్బు, గర్విష్ఠులు, కొంచెం డబ్బు వచ్చిన, కొంచెం హోదా పెరిగిన, ఉద్యోగంలో క్లర్క్ స్థాయి నుంచి హెడ్ క్లర్క్గా ప్రమోషన్ వచ్చిన, రైల్వేలో పాయింట్స్ మెన్ నుంచి గార్డుగా ప్రమోషన్ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకాలు ఉన్నాయి కదా. ఈ విధంగా మనల్ని మనం హెచ్చించుకోకూడదంట. వాళ్ళని ఏమంటున్నారు? అహంకారులు అంటున్నాడు. దేవుడి కృప ఎవరికి అత్యధికంగా అందించబడుతుంది, అనుగ్రహించబడుతుంది అంటే దీన మనస్కులు. చెప్పండి, దీన మనస్కులు. మనలో దీన మనస్కులు కలిగిన వారం ఎంతమంది ఉన్నాం? మనం లేరంటారా? కొంచెం డబ్బు స్టేజ్ మారంగలోనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్ళు లేరా? అంతకుముందు దాకా నీకు సహాయం చేసిన వాళ్ళని ఇట్లా చూసి వెళ్ళిపోయేవాళ్ళు లేరంటారా? వాళ్ళని చూసి తప్పుకొని, అంటే ఎందుకు వస్తున్నాడో వీడు, అంతకుముందు వాడి దగ్గర 100,000 అడుక్కొని ఉంటారు, కానీ వాడు మామూలుగా ఎదురుపడి ఉంటాడు. అవతల సహాయం చేసినాడు. వీడికి డబ్బు రంగులోనే ఎటువంటి దుష్ట స్వభావం వస్తుందంటే, మనసు కలుగుతుందంటే, నిర్మలమ్మ వచ్చేవాడు నాకు సహాయం చేశాడు కదా, ఇప్పుడు నా సాయం అడిగే దానికి వస్తున్నాడేమో, నా దగ్గర డబ్బులు వచ్చేసి నేను తెలిసిందేమో వీడికి అని ఉంటాం. అలా మనము ఉండకూడదంట. చూడండి, కోడి ఒకసారి మనం గమనించినట్లయితే, ఒక 10 పిల్లలు ఉన్నాయనుకోండి. ఈ 10 పిల్లలు తల్లి ఏదన్నా ప్రమాదం ఏదైనా వచ్చినప్పుడు అలా పిలుస్తుంది. ఒకలాంటి దానికి సంకేతం ఉంటుంది. ఒక కోడి కూత మారుద్ది. ఉదయాన్నే పుంజు ఎలాగొస్తుంది? కుక్కరొకో అంటది. పెట్ట అది కుయ్యదు. ఈ తల్లి పిల్లల్ని పెట్టే తల్లి ఏంటంటే, పిల్లల సంరక్షణార్థం ఏదన్నా ప్రమాదం, అంటే ప్రమాదాలు దేని గురించి వస్తాయి పిల్లలకి? నంబర్ 1 కాకులు, గద్దలు, ఇంకా పిల్లులు, ఇంకా ముంగిసలు, ఎలుకలు కూడా కోడి పిల్లలు తినేస్తాయంట. ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు గబుక్కున అలా రెక్కలు దాచి అనింది అనుకోండి, అవి ఎందుకు అలా చప్పని తల్లి రెక్కల కిందకి ఒడిలోకి వచ్చి దాక్కుంటాయి అంటే, అవి తల ఎగరైనటువంటి బిడ్డలు. 10 పిల్లల్లో ఒకటి ఉంటుంది గ్యారంటీగా. ఇంట్లో 5 మంది ఉంటే 6 మంది ఉంటే ఒకడు తలపొగరుడు ఉంటాడు. ఇప్పుడంటే మా తల్లులారా ఇద్దరు, కొంతమంది ఇద్దరికి కూడా ఒక్కళ్ళకి అలిసిపోతున్నారు. ఈ పిల్ల ఒకటి కొంచెం ఆటిని ఏమంటారంటే, ఇప్పుడు మనం అనుకున్న అహంకారము చెందినటువంటి పిల్ల అనుకుందాం. అది కొంచెం దూరం పోద్ది, లేకపోతే కొంచెం బయటకు తొంగి తోస్తుంది. చూసి ఎవరు లేరు. ఇవన్నీ ఏమో మమ్మీ కుక్కు ఏదో డేంజర్ సిగ్నల్ ఇచ్చింది దీని కిందే ఉంటాయి. ఆ కోడి పిల్ల అట్ట వెళ్ళొద్దు కదా, మళ్ళీ తిరిగి వస్తుందా? డేంజర్ సిగ్నల్ ఇచ్చిన మమ్మీ స్వరాన్ని విని దాగుకున్న పిల్లలు అంటే అవి దీన మనస్కులై మమ్మీ చెప్పిన మాట వింటూ తన రెక్కల చాటుకెళ్ళి కాపాడబడ్డాయి. ఈ వింతేలు ఎప్పుడు అన్నిటికీ అనుమానిస్తుంది అని వెళ్తుంది ఈ కోడి పిల్ల. మళ్ళీ తిరిగి వస్తుందా?
ఇంకటి నుంచి అంటే ఏ గెద్దో లేకపోతే పాము ఏ కుక్కో నక్కో పిల్లో దాన్ని చంపి తీసుకెళ్ళిపోతాయి. కనుక మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే దీన మనస్కులై పెద్దలు చెప్పే వారి మాట వింటూ వారి మాటలకు లోబడుతూ వారికి మాటలకు గౌరవిస్తూ మనం ఉన్నట్టయితే అప్పుడంటే దేవుని కృప నీ మీద అత్యధికంగా అనుగ్రహించబడుతుంది. చూడండి, ఇంకొన్ని పిల్లలు ఉంటాయి, మేత అన్నీ ఒకే చోట తింటూ ఉంటాయి. ఏదేదో ఒకదానికి మంచి పురుగు దొరికింది అనుకోండి, గమనించండి. మీరు ఇవన్నీ మేము చిన్నతనంలో చాలా చూసాం. ఇప్పుడు మీరు చూసే అవకాశం లేదు. అంత పట్టణ వాసులు మీరు పొద్దున్నే లేచి మమ్మీ బ్రెడ్ ఉందా, జామ్ ఉందా, ఈ టైపు మనుషులు. ఆ పురుగు దొరకంగానే ఆ పురుగు దొరికిన పిల్ల ఏం చేస్తుందంటే అమ్మా పక్కన వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, వాటికి అవి కొంచెం షేర్ చేయాల్సి వస్తుందని కొంచెం దూరంగా పోతుంది. నేను ఎన్నోసార్లు చూసా, దొరకంలో దానికి ఎర్ర దొరకంలోనే అంత చిన్న పిల్లకి అటు పోద్ది. మనుషుల్లో కూడా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, కలిసి పెరిగారు, ఒక తల్లి గర్భంలో పుట్టారు. మీరు ఒక రక్తాన్ని పంచుకొని ఎదిగారు. ఎదిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో స్థిరపడతారు. కొంతమంది వారికి చదువుకున్న చదువును బట్టి, లేకపోతే వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి కొంత ఉన్నత స్థితిలో ఉంటారు. కొంతమంది ఏమవుతారు, అమ్మ బాబులు చెప్పినప్పుడు చదువుకోకుండా, మాట వినకుండా, స్నేహితులు ఇప్పుడు చెప్పానే సెల్ ఫోన్లు, అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు, అప్పుడంతా బిళ్ళంగోళ్ళు లేకపోతే బజారు బంతి ఇంతలో బాల్స్ తీసుకొని కొట్టుకునేవాళ్ళం. అదేందో పిచ్చ ఆట. ఇప్పటికీ ఉందా ఆట? మీకు లేదనుకుంటా. మీకంతా ఏంటమ్మా? అసలు నాకు మీరు మీ చేష్టలు మీ ఆటలు కంపరం పడుతుంది నాకు. మాయే ఆరోగ్యకరమైన ఆటలు కదమ్మా. కుంటుడు గుమ్మ మీ మొహాలారా ఎప్పుడన్నా ఆడారు మీరు? ఒక్క అమ్మ కుంటుడు గుమ్మ తెలిసిన వాళ్ళు కొంచెం చెప్పండి తల్లి, ఎవరిని చేతులు ఎత్తండి. బా నా బిడ్డలు చూడండి, మా సహోదరులు. ఎటువంటి ఒళ్ళు వస్తుందమ్మా అసలు ఆ ఆట ఆడితే? ఎందుకు ఇంత చిన్న వయసులో దబర్లు అయిపోతున్నారు వీళ్ళు? శారీరక కష్టంలే. మా సుమలతలకు తిను మరీ చెప్పు. చిన్నప్పుడు వీడు బెన్నిగాడికి అంకుల్ వాడంట ఎక్కువైపోయి తిని ఎక్కువైపోయి పెట్టేస్తే మాటలు కూడా రాని వయసు బేకని కక్కితే మొత్తం కడిగేసి మళ్ళీ ఇడ్లీ సాంబార్ పెట్టేదంట. అరే ఏంటమ్మా ఈ దుర్మార్గం! ప్రేమే, అదంతా ప్రేమే, పద్ధతి లేని ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ పిల్ల దూరంగా పోద్ది, ఏరుబడిపోద్ది. ఎందుకు వీళ్ళతో కలిసి ఉండాలి? నేను ఏరిపోతా అంటే పిల్ల అటు పోద్ది, వస్తుంది గద్ద కసక్కన వేసుకుంటుంది. అక్కడి నుంచి పిసి పిసి మమ్మీ 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 అని నేను ఆ మాట, అదేమో పిసి పిసి అంటది. పిసి లేదు గిసి లేదు, వేస్తుంది ముక్కుతో ఒకటి పొట్ట మీద వేసి చీరుస్తుంది, చస్తుంది. అలాగే నేను ఎందుకు కలిసి ఉండాలి మా అత్త బాబులతోటి? నేను ఏరిపోతా. మా ఆయనకి 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా వాళ్ళ అమ్మ నాయన మేము దాకాలనా? నేను ఏరిపోతా. ఏంటి అలా చూస్తున్నారు? ఉన్నారా మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు? వద్దు. కలిసి ఉంటే కలదు సుఖం కాదు, బలం. ఒకరికొకరు మంచి మంచి సలహాలు ఇచ్చుకోవచ్చు, మంచి ఆదరణ లభిస్తుంది. అక్కర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆదరణే కాదు, వాళ్ళ ఆప్యాయతను నువ్వు చూడాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దీన మనస్కులై కలిసిమెలిసి జీవించే బిడ్డలకు దేవుని ఏమిస్తాడంట? కృప ఇస్తాడంట. చూడండి, ఈ ఎక్స్ట్రాలు చేస్తూ వేరుపడిపోవాలా, ఆ కోడి పిల్లలాగా నేను బయటికి వెళ్ళిపోవాలా, ఈ అమ్మ ఇప్పుడు ఇంతే ఇటు చెప్తుంటుంది అన్న పిల్లలు బాగా గతి అవుద్దమ్మా, గెద్దలో పిల్లులో ఏదో ఒకటి వాటిని చంపేస్తాయి. అలాగే నువ్వు నీ యొక్క రక్త సంబంధికులతో కలిసి ఉండడాన్ని కోరుకోకుండా వేరుపడ్డావనుకో, అంటే మరీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండిపోండి అని నేను చెప్పటంలా, తల్లిదండ్రులతో. ఓ మధ్య ఒక జోకు
చదివాను ఈ అత్తామామల గురించి, భార్య భర్తల గురించి. వాడు నిజంగా చాలా తెలివైనవాడు. వాడు వచ్చి, ఏమోయ్ మా అమ్మ నాన్న వస్తున్నారు ఈరోజు సాయంత్రం, నువ్వు అనవసరంగా మా అత్తమామలు వస్తున్నారని చెప్పి నాటుకోడి వాళ్ళకి ఇష్టం అని చెప్పి అవి చేస్తావేమో. ఏం చేయొద్దు చెప్తున్నా, ఏం చేయొద్దు. పక్కింటి వింటుందంట, వీడి మనిషేనా, వాడిని కన్న తల్లిదండ్రులు వస్తున్నారంటే పెళ్ళానికి ఇట్లా చెప్తాడా, మా అమ్మ నాన్న వస్తున్నారు ఏం చేయొద్దు వాళ్ళకి అంటే, సాయంత్రానికి వాళ్ళు వచ్చేటోడికి ఈమె కొబ్బరన్నం, నాటుకోడి కూర, దాంట్లో ఒక మళ్ళీ గోంగూర, మటను కొంచెం నాకు ఇష్టమైనవి అని చెప్తున్నానులే, అవన్నీ చేసి పెట్టేసిందంట. వాళ్ళు వచ్చి 2 రోజులు ఉంటే ఇంకా 2-3 వెరైటీలు చేసి తృప్తిగా వాళ్ళని పంపించిందంట. ఆ వారం తర్వాత 10 రోజుల తర్వాత అదే భర్త వచ్చి, అమ్మాయి మీ అమ్మ నాన్న వస్తున్నారంట, మా మామగారికి మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టం, మీ అమ్మగారికి చికెన్ జాయింట్లు అంటే ఇష్టం, అల్లుడు చెప్తున్నాడు అత్తమామల గురించి, వేసుకో నీకెందుకు సాయంత్రం దంచుకో అన్నాడంట. వచ్చేటోడికి పచ్చడి నూరి పెట్టుందంట ఇంట్లో ఈ అమ్మాయి. ఏం అర్థం కాలేదు పక్కింటి ఆమెకి. వాళ్ళమ్మ నాన్న వస్తుంటే ఏమి చేయొద్దన్నాడు, అత్తమామలు వస్తుంటే మటన్ బిర్యానీ చేయమన్నాడు. ఒకరోజు దొరికాడు బయట, ఏమరా బుద్ధుందారా నీకు అల్లుడా, అమ్మా నాన్న వస్తుంటే ఏం చేయొద్దని నీ పెళ్ళంతో చెప్పడం నేను విన్నాను, అలాగే మీ అత్తమామలు వస్తుంటే మటన్ బిర్యానీ చేయమని విన్నాను, ఏమన్నా బుద్ధుందారా అని ఒకటే, పిచ్చత్త అది నేను చెప్పిన మాట వినదు, నేను ఏం చెప్తానో దానికి వ్యతిరేకంగా చేస్తుంది, అందుకని మా అమ్మ నాన్న వస్తున్నారు, కోడి గీడు వండావా, తాట తీస్తా అన్న, కోడి వండింది, మీ అమ్మ నాన్న వస్తున్నారు పలావ్ చెయ్యి అన్న, చెయ్యలా. అంత వ్యతిరేకం అంట ఆ తల్లిగారికి. ఉన్నారా మనలో ఎవరన్నా? ఉంటే మార్చుకోండి, అప్పుడు ఏం దొరుకుద్ది మనకి? కృప దొరుకుద్ది. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నా నమ్మికయుంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నా నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 యేసు కృపా, ఇది యేసు కృపా, ఇది క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా, నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా, నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు కృపా. చూడండి, అంటే స్థితి మారితే నీ స్థితి ఒకప్పుడు నువ్వు చాలా కడు పేదరాలిగా ఉన్నావు, పేదవాడిగా ఉన్నావు, స్థితి మారంలోనే కళ్ళు నెత్తికి రాకూడదు అంటే ఇక వచ్చిన స్థాయిని కానీ లేకపోతే వచ్చిన ధనాన్ని అనుభవించొద్దని నా ఉద్దేశం కాదు, అనుభవించొద్దని నా అనుభవించు. నువ్వు చక్కటి అంతకుముందు ఏదైనా ఒక రేకుల షెడ్లో ఉన్నావు అనుకో, నీకున్న స్తోమతను బట్టి మంచి మిద్దెలోకి వెళ్ళిపో, లేకపోతే కొనుక్కో. స్కూటర్ మీద తిరుగుతున్నావు అనుకో, కారు కొనుక్కో,
తప్పులేదు. స్థితి మారితే నీ యొక్క పరిస్థితి కూడా మారాలనే కదా, దేవుడిచ్చిందే కదా, అదే ఆశీర్వాదం, కృపే కదా. అంతేగాని నేను ఒకప్పుడు దావీదు ఏం చేశాడు, చక్రవర్తి అయిన తర్వాత కూడా వెళ్ళి గొర్రెలు కాసుకున్నాడమ్మా కాదు, రాజ్యపాలన చేశాడు. కానీ ఆ స్థితిని మర్చిపోలేదు. ఇప్పుడు నీకు మంచి అదే ధనం వచ్చింది, ఇచ్చాడు దేవుడు, కృప, హెచ్చించబడ్డావు. నీ భార్యకు మంచి శారీస్ కొనిపెట్టు, బంగారం కొనిపెట్టు ఆమెకి. ఇవన్నీ తప్పు. అలాగా మురిగుడ్లు కట్టుకొని ఉండండి నేను అంటలేదమ్మా. మీరు డైరెక్ట్గా మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారేమో. దేవుడు మిమ్మల్ని హెచ్చించే కొద్దీ మనం ఏం చేయాలంట, తగ్గించుకోవాలంట. తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడంట. ఇంకా ఇచ్చినప్పుడు ఇంకా తగ్గించుకుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడండి. అది మనం తెలుసుకోవాల్సినటువంటి దీన మనస్కులై ఉండండి అంటే ఇది. అంతేగాని మొత్తం వదిలేసి నీకు వచ్చిందంతా నేను ఎప్పటికీ ఇలా బెగ్గరనే అన్నట్టుగా బతకమని కాదు నేను చెప్పేది, దేవుడు చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి దేవుని కృపకు ఎవరు అర్హులు అనే అంశం మీద మొట్టమొదట ఎవరయ్యా అర్హులు? దీన మనస్కులు కలవారు. అహశ్వరోజు రాజు ఎవరైనా ఎస్తేరు గ్రంథంలో ఉండా రాజుగారి పేరు, అది చక్రవర్తి రాజు కాదు, 127 సంస్థానాలకు అధిపతి. ఆమెకు సకల సుందరవతి అయినటువంటి భార్య ఉంది. ఆమె పేరు వస్తి. ఒకరోజు 127 సంస్థానాల ఆ మహామంత్రులను లేకపోతే యువరాజులను లేకపోతే సామంతులను పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది, అయ్యా రాజుగారి భార్య ప్రక్కన లేకపోతే అసలు ఆ సింహాసనానికే అందం లేదు. మీరు మీ భార్యతోనే ఎప్పుడైనా మేము ఎప్పుడో వస్తాం. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు అని ఉంటుంది చూడండి. అక్కడ హిందూ దేశం అంటే మన ఇండియా, భారతదేశం గురించి రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము, అదే చివరి గ్రంథము. మన భారతదేశం పేరు వచ్చింది దాంట్లో, పరిశుద్ధ గ్రంథంలో కూడా మన భారతదేశం పేరుంది. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు అని ఉంటుంది. సరే, వాళ్ళు అడిగినప్పుడు ఆ వస్తీకి కబురు పెట్టాడు ఆయన. ఏమంటే కొంతమంది రాజులు మంచి మనసు ఉన్నవాళ్ళు పొంగిపోతారు. భార్య కొంచెం సౌందర్యవతి అయితే, నా భార్య అందగత్తె, ఆమె నా పక్కన ఉంటే అదొక కళ అని కొంతమంది కుళ్ళిపోతోళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అనుమానంతో ఉంటూ వాళ్ళు ఈడేంటి రాణిని తీసుకురామంటున్నాడు, రాణి మీద కన్నేచాడా, అది వంకర బుద్ధి, మనకు అనవసరం. అది రాజుగారు మంచి బుద్ధితో రాణికి కబురు పెట్టాడు, నువ్వు తయారై రా, మా సామంతులంతా నిన్ను చూడాలని ఉన్నారు. అంటే అమ్మ భర్త ప్లస్ ఆయన ఏంటి మహాచక్రవర్తి రాజు, ఆయన ఆర్డర్ వేస్తే ఎవరైనా ఏం చేస్తారు? మీ భర్తలు ఇదిగో అమ్మాయి కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని 2 సార్లు అన్నాడు అనుకో, 3వ సారికి ఆయన తెచ్చిస్తారా లేదా? తెచ్చిస్తున్నారా లేదా? ప్రసాదన్న తెచ్చిస్తుందా లేదా? మా నిర్మలమ్మ లేకపోతే ఏంటి ఎప్పుడు వెలుస్తుంటావు అని ఏమైనా కసురుతున్నారా? నా తల్లులారే అట్టగా గసిరింది ఈమె. ఎవరు? రాణి మస్తి. అప్పుడు బాధపడ్డాడు ఆయన, చాలా బాధపడి, సామంతులు కూడా బాధపడి, ప్రజా మహాచక్రవర్తి అయినటువంటి నీ మాటే నీ భార్య వినకపోతే ఇలా తిరస్కరించిన విషయం 127 సంస్థానాలు ప్రపంచంలో ఉన్న ఈ 127 సంస్థానాలకంతా పాకుద్ది. ఇక రేపు నుంచి మా భార్యలు మమ్మల్ని లెక్క చేయరు, మా మాట వినరు. రాజు కూడా దిగ్భ్రాంతి చెంది, మరి ఏం చేయమంటారా మీరే చెప్పండి అంటే, వేరే రాణిని తెచ్చుకోవాలని చెప్పారు. అప్పుడు ఒక ప్రకటన ప్రకటింపబడింది. రాజుగారు వస్తీని రాణి స్థానంలోంచి తొలగించి వేరొక భార్యను రాణిగా చేసుకోవాలనుకుంటున్నారు కనుక ఆయన సంస్థానాలలో ఉన్నటువంటి అందగత్తెలైనటువంటి యవ్వన కుమార్తెలందరినీ సిద్ధపరిచి ఆయన దగ్గరికి తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. ఏమండి, భార్యగా ఒక
మహాసంస్థానానికి చక్రవర్తికి భార్యగా రాణిగా వీళ్ళందరికీ రాణిగారు అంటే ఎవరు? తల్లి సమానరాలు కదా. ఒక రాజ్యానికి రాణిగారు ఎవరు? తల్లి సమానరాలు. రాజుగారు ఎవరు? తండ్రి సమానుడు. ఆమె తగ్గించుకొని దీన మనస్సుతో, నా భర్త నాకు ఇంత స్థానం ఇచ్చాడు, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే అని కొద్దిగా తగ్గించుకొని, కొంచెం దీన మనస్సుతో, కొంచెం గర్వం లేకుండా చేసుంటే ఆమె ఏమైండేది? ఆ గ్రంథం అసలు ఎస్ఆర్ గ్రంథమే వచ్చి ఉండేది కాదేమో. అక్కడ పరిస్థితులు ఆమె యొక్క గర్వము, అహంకారంతో ఏం పోగొట్టుకుంది? అధికారాన్ని పోగొట్టుకుంది, రాణి పదవిని పోగొట్టుకుంది. అప్పుడు అసలు ఈమె అనాథ. ఎవరు? ఎస్తేరు అనాథ తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఎస్తేరు అనాథ అని? కొద్ది మందికి తెలుసు. ఇప్పుడు అందరూ తెలుసుకోండి. ఎస్తేరుకి అమ్మా నాన్న లేరు, చనిపోయారో ఏమైపోయారో తెలియదు, కానీ మొత్తం చనిపోయి ఉంటారు. వాళ్ళ బాబాయ్, ఆయన పేరు మొర్దెకై, ఆయన చాకి నా సొంత కుమార్తె, నా ప్రియమైన బిడ్డని దీన మనసుతో, ఆమె ఎంత పవిత్రురాలంటే హృదయమందు కూడా ఆమె ఇప్పుడు చెడు తలంపులు ఆలోచించింది కాదంట. బాబాయ్ చూడు, ఏందో దీన్ని పెంచడమే ఒక ఇదైతే మళ్ళీ దీన్ని రాణికి సెలక్షన్ పంపించాలా అని అనుకోవాలా. తీసుకెళ్తే అక్కడేం జరిగింది? షండు అంటే ఏమంటారమ్మా? షండు అంటే నపుంసకుడు. రాజుగారి భార్యలకు వారికి సంస్థానంలో యోగక్షేమాలు చూసే వాళ్ళందరూ ఈ యొక్క నపుంసకులను పెట్టేవాళ్ళంట ఆ రోజుల్లో. ఎందుకంటే రాజుగారి భార్యకే కాదు, ఒక ఎదిగిన కుమార్తెలు ఎవరన్నా ఉంటే కొంచెం పురుషులను పెడితే వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో అనేది ప్రమాదం రాకుండా ముందు చూపుతోటి అలాంటి నపుంసకులను పెట్టేవాడంట. అటువంటి నపుంసకుడు ఒకడు వచ్చి వీళ్ళందరికీ చాలామంది వచ్చారు సెలక్షన్కి. ఇప్పుడు చూడండి, 10 పోస్టులు ఉన్నాయి అంటే 1,00,000 మంది వస్తున్నారు. అది మన గతి, మన అధోగతి. అందుకని భారతదేశం వదిలి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని విదేశాలకు వెళ్ళిపోతున్నారు మన బిడ్డలు, మనను వదిలేసి. సరే, అది వేరే సబ్జెక్ట్, ఇంకోసారి మాట్లాడుకుందాం. అప్పుడు ఈ దీన మనస్సు కలిగినటువంటి ఈ ఎస్తేర్ అనే బిడ్డ, ఆయన షండు అంటే అప్పచెప్పబడినటువంటి, అమ్మా దీంతో నువ్వు స్నానం చేయి, ఇది రాసుకో, ఈ దుస్తులు వేసుకో, ఇలా బొట్టు పెట్టుకో, లేకపోతే ఇలా కాటుకు దిద్దుకో. ఏదో ఆయన ఇచ్చిన అలంకరణే. మిగతా వాళ్ళు ఈడిటి చెప్తుంటాళ్ళు, ఈడికేం తెలుసు, వీడు అటు ఇటు కానోడని వాళ్ళు రకరకాలమైనటువంటి జిగిరి జాగిరి, ఏదే చినిపోయిన ప్యాంట్లు మీ గురించే చెప్తున్నా. చినిగిపోయిన ప్యాంట్లో ఈడేసుకొచ్చినట్టున్నాడు కొంచెం. చినిగిపోయిన ప్యాంట్ నువ్వు వేసుకొచ్చావరా బబ్లు? నీకు ఉన్నాయి కదా, లేవా? రే దేవుడు చూస్తున్నాడు రే. వెడితేనమ్మా ఆ వెళ్ళడం కూడా దీన మనసుతో వెళ్ళి నుంచుందంటే రాజుగారి. ఆమెను చూడంగానే కడుపులోంచి, గుండెల్లో కాదు కడుపులోంచి ఆమె మీద ఆ ప్రేమ, ఒక విధమైన దయ, ఒక కృప అలాంటివి వచ్చి రాజ్యదండం ఆమె వైపు చూపించాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. ఇంత స్థితికి ఎస్తేరు హెచ్చించబడడానికి కారణం ఏంటమ్మా? మర్చిపోయారా? దీన మనస్సు. ఎవరు దీన మనస్సులై ప్రభు రెక్కల కింద దాచపడతారో, లేకపోతే ప్రభు రెక్కల కింద చేరతారో వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? కృప ఇస్తానన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ దీన మనస్సును కలిగి ఉండాలి. ఒకసారి మళ్ళా మన లోకంలోకి వచ్చి మాట్లాడుకుందాం. అత్తలు ఉన్నారు. మీరు మీ కోడల ముందు నీ భర్తకు విలువ ఇయ్యలేదనుకో, ఏంటైందా కన్నా నేను మంచినీళ్ళు అడిగితే ఏటా ఇప్పుడు పలు చెప్తుంటా అన్నాం అనుకో, కొత్తగా వచ్చిన కాపురానికి వచ్చిన కోడలు చూస్తుంది, మా అత్తగారు ఇలా తిడుతుంది మా మామని అంటే, మాటికి మనం భర్తలకి సేవ చేయకూడదన్నమాట అని నెక్స్ట్ ఈమె మొగుడికి చేయదు. ఈమె
మంచి బిడ్డే, అది ఎస్తేర్ లాంటి బిడ్డే, దీన మనస్కురాలే. వచ్చింది నీ కొంపకి, నీ అహంకారం కాదా ఆ బిడ్డను చెడగొట్టింది? ఓ అత్త, నువ్వు అత్తవు కాలేదుగా. ఎక్కువ మంది లేరులే ఇక్కడ అత్తలు. ఇదిగో మా అత్తగారు ఉన్నారు, నేను అల్లుడిని. ఇదిగో ఇక్కడ నిర్మలం ఉంది అత్త. ఎప్పుడన్నా అన్నావా నీ కోడల ముందు మా ప్రసాదనని? అనవు, నాకు తెలుసు. నువ్వు బైబిల్ పొద్దున్నేసి అరగంట ప్రార్థన చేసుకొని బైబిల్ చదవందే వాళ్ళు కాఫీలు తాగరు, టిఫిన్లు చేయరు. అటువంటి కుటుంబంలో ఆమె ఎందుకు అంటది? సరే, మిమ్మల్ని వదిలేస్తున్నాలే. ఓ మామలారా, నువ్వేమో నిన్నేమో నీ కోడలు బాగా చూడాలా. వాళ్ళకి వచ్చిన భార్యలు వాళ్ళని ఎలా చూడాలయ్యా? నువ్వేమో నీ భార్యను సరిగ్గా చూడవు. ఎప్పుడంటే నిర్మలమ్మ ఏంటో ఎప్పుడు ఆడు కూర్చొని వాళ్ళు ఏందమ్మా, ఎవరమ్మా వాళ్ళు? అంగన్వాడి వాళ్ళు. ఎప్పుడు అంగన్వాడి వాళ్ళు లేడీస్తే ఏం మాట్లాడా నీకో అనిందనుకో, కొట్టనా, నా ఇష్టం, పడితే పడి ఉండో అంటాడు. అందుకుంటాం మా ప్రసాదన కాబట్టి నేను ఇంకెవరి గురించి చెప్పడంలా. అసలు అంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. మా ప్రసాదన్నకు ఉందనుకుంటున్నాను కానీ వేస్తానా అన్నాడు అనుకో, ఎవరు చూస్తారు? అది నీ అల్లుడు చూస్తాడు. ఓహో, మా మామగారు తన పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టినట్టు నేను నా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలని నీ కూతుర్ని దబ్బిడి బాగుతాడా లేదా? అమ్మ, నా మాటలు కొంచెం మీరు నిజంగా అని ఒప్పుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిమంది అంటున్నారు, అంటే కొద్దిమంది నేను ఒప్పుకోను అంకుల్. మా నిర్మలమ్మ స్వభావాలు కాబట్టి గట్టిగా చెప్పింది. ఇవి ఫ్యాక్ట్స్. మనం ఏం చేయాలి? మనము వచ్చిన కోడలకు కానీ మన అల్లుడికి కానీ మన మంచితనంతో, మన ప్రవర్తనతో, మన దీనత్వంతో వాళ్ళలో దీనత్వం నేర్పాలి. వారిని మంచి భర్తగా, మంచి భార్యలుగా వారిని మార్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మరి రెండోది చూసినట్లయితే, మొదటిది ఏంటమ్మా? దీన మనసు. రెండోది ఏంటంటే ప్రార్థన. ఎవరైతే దేవుడికి భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో, ఇది చాలా ముఖ్యం అమ్మా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. ఏదో చేస్తున్నాం, ఏదో చీకట్లో రాయి ఇసిరితే ఏదో తగిలి పడితే పడింది, లేకపోతే అట్లా కాదు. నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన వారికి దేవుడి యొక్క కృప అత్యధికముగా అనుగ్రహించబడుతుందట. దీన మనసుతో, దీన ప్రవర్తనతో ఒదిగి ఉన్నటువంటి బిడ్డ ఎస్తేరు, ఆ తల్లి గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఆమె ఎటువంటి స్థితికి లేపబడింది? ఏదో దీన అనాథ నుంచి ఒక మంచి భర్తకు భార్యగా కాదు, లేకపోతే రైల్వేలో మంచి క్లర్క్గా కాదు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ పోలీసుగా కాదు, ఒక రాజ్యానికి చక్రవర్తికి రాణిగా చేశాడు. ఆ ఎస్తేరుని అంతగా హెచ్చించిన దేవుడు ఎవరైనా ఆయన పేరు చెప్పండి. నజరేయుడు అయినటువంటి యేసయ్య. ఏంటి అది కూడా డౌట్ చెప్తున్నారు? నజరేయుడు అయినటువంటి యేసు ఆయన పేరు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నది, పూజిస్తున్నది, మనం నమ్మకం పెట్టుకున్నది, మనము ప్రార్థన చేస్తున్నది ఎవరికి? అదే యేసయ్యకి. మరి ఆమెకి ఇచ్చిన ధన్యత నీకు నాకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఇస్తాడన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోకరించి, రెండోది ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయడం. అమ్మా, మన చర్చిలో కూర్చోవడం, కుర్చీల మీద కూర్చున్నా ఫస్ట్లో కొంచెం నేను నేర్పకపోగా అంతగా పట్టించుకోలేదు కాబట్టి ప్రార్థనానంలోనే మామూలుగానే లేచి నుంచుంటున్నారు. ఇప్పుడు యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళలో కూడా మోకరించగలిగినటువంటి వాళ్ళు మోకరిస్తున్నారు. మోకరించి చేసే ప్రార్థన ఎంత విలువైనదంటే
ఆయన కృప అలాగే దిగుద్దంట నీ మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని చర్చిల్లో ఈ రోజుల్లో ఎలాగంటే ఎలా అయిపోయిందంటమ్మా, డెకరేషన్. అసలు ఏ విధమైనటువంటి అంటే మీన్ చైర్స్ మీద కూర్చున్న వాళ్ళు ప్రార్థన అనగా ఆ చైర్స్ మీద కూర్చొని ఇట్లా కొంతమంది అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ఈయన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తుంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకంతే అటు నుంచి అటు వెళ్ళిపోవడమే. ఎస్, సిటీస్లో ఉన్న చర్చెస్లో, చాలా చర్చెస్లో అలా జరుగుతున్నాయి. ఇంకోటి చెప్పేదమ్మా, క్లోజ్ చేసేస్తారు చర్చ్ అంతా, లైటింగ్ ఉండదు, చీకటి. చిన్న బుడ్డి పైనుంచి రూపు నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు మీ అందరికి గడిపి సెంటర్లో ఒక బుడ్డి లైట్, పాస్టర్ గారి మీద మాత్రం ఫోకస్ లైట్. అంటే ఇదంతా చీకటి కొట్టది, నేను ఒక్కనే కనిపిస్తుంటా. అదొక ఇదనమాట, సెట్టింగ్, సినిమా సెట్టింగ్. నేనుండాలేనయ్యా అంటున్నాడు ఆయన. థ్యాంక్ యూ. చూడండి తల్లి, ఆ బుడ్డి లైట్లో కాస్త సైట్ ఉన్న వాళ్ళకి బైబిల్ అన్న కనిపిస్తుందా? ఏమ్మా, బైబిల్ కనిపిస్తుందా? అందుకని అక్కడ బైబిల్ కనపడదని ఉన్నాయి కదా మనకి సెల్ ఫోన్లు. మోడర్న్ చర్చెస్, వాళ్ళకి కృప ఎక్కువగా అనుగ్రహించబడుతుందా? అసలు వెలుతురులో ఏముందో తెలుసా? వెలుతురులో ఒక విధమైనటువంటి ఉజ్జీవం ఉంది. మీరు పగలు పుట్టనంత హుషారుగా చీకటి పడిన తర్వాత ఉండగలరా? ఉండలేరు. చీకటిలో ఆ శక్తి లేదు. ఈ వెలుతురులో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి నుంచి వచ్చింది. ఆ సూర్యుడు ఎవరి చేత సృష్టించబడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అది కలుగునుగాక అంటే అది ఏర్పడింది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సృష్టిలోని ఒక సృష్టమైనటువంటి సూర్యుడు ద్వారా మన శరీరంలో ఇంత ఉజ్జీవం, శక్తి, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందంట మా ఎండాకాలంలో వెలుతురులో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. 90%, ఏదో 10% చెప్పలేను కానీ 90% చీకట్లో రాత్రులైన సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటారంట. ఎందుకంటే ఆ చీకటి పడిన తర్వాత ఒక విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది గృహంలో కానీ తన మనసులో కానీ. డే టైంలో ఎటువంటి దాన్ని ఎదుర్కొన్నా పగలు వెళ్తురు ఏంటో ఒక విధమైనటువంటి ధైర్యం. కనుక సూర్యుడి ద్వారా అనుగ్రహించబడిన ఈ యొక్క వేడి లేకపోతే ఆ వెలుతురుకే ఇంత పవర్ ఉంటే, నీతి సూర్యుడైనటువంటి మన యేసయ్య మన మీద ఉదయిస్తే ఇక ఆ కృప ఎంతగా నన్ను హెచ్చరిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా, నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా యేసయ్యా, నిన్నానే ఏకరీతిగా ఉన్నావా, నాథుడా నా ప్రాణనాథుడా హల్లెలూయా, నా ప్రాణనాథుడా. చూడండి, ప్రార్థనలో ఉన్న శక్తి మనకు తెలియదు కాదు. మోషే ప్రార్థన చేస్తే ఏమైంది? తెరవండి, ఏమైంది? పాయలు. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? అబ్బా, ఎంత బాగా చెప్తున్నారు. యెహోషువ మోషే ప్రార్థించగా నన్ను కురిపించితివి,
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము. చూడండి, ప్రార్థన వలన మహా అద్భుతాలు జరిగాయి. ప్రార్థన వలన అసలు సూర్యచంద్రులు ఆపబడడం అనేది ఒక చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎరుగునటువంటి అద్భుతం. ప్రార్థనలో రోగులకు స్వస్థత, ప్రార్థన ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కలహాలు లేకపోతే సమస్యల నుంచి విడుదల ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము కనుక ఆ సాధ్యము కూడా ఎలా అయింది? ప్రార్థించినప్పుడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, నమ్మకంతో ప్రార్థించినప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు, ఇంకొకటి మర్చిపోయాను, ఉపవసించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు చూస్తావు, అద్భుతాలు చేస్తావు. కొట్టో చప్పటో గట్టిగా. చివరిగా మూడోది, ఇప్పుడు చూడండి, దేవుని కృపకు ఎవరు అర్హులు? అది అంశం. నంబర్ 1, దీన మనస్కులై తన్ను తాను తగ్గించుకునేవాడు ఆయన కృపకు అర్హుడు. రెండోది, నంబర్ 2, ప్రార్థన. ఎవడు ప్రార్థన చేస్తాడో, ఎవడు మోకరించి ప్రార్థన చేస్తాడో, ఎవడు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడో, ఎవడు నమ్మకంతో ప్రార్థన చేస్తాడో, ఎవడు ఉపవసించి ప్రార్థన చేస్తాడో వాడికి దేవుని కృప పొందుకొనుటకు అర్హుడు. మూడోది, చివరిది, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనము. లాస్ట్ వర్డ్ అది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో చివరి ధర్మ. ఒక్క నిమిషం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. మూడోది ఎవరికి? అది శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో ఎవరు మన యేసయ్యను ప్రేమిస్తారో వారు దేవుని కృప పొందుకొనుటకు అర్హులు. వారు కృప పొందును గాక అంటున్నాడు ఆయన. నేను మామూలు మాట కాదు, మామూలు దీవెన కాదు తల్లి. అది మన ప్రార్థనలు కాదు, మన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే విలువైన ప్రేమది, నన్ను జయించిన ఈ ప్రేమ శాశ్వతమైన. కొట్టండ్రా. కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిన ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసయ్యా స్తోత్రం. మంచి తల్లి, శాశ్వతమైన ప్రేమతో ఎవరైనా యేసయ్యను ప్రేమిస్తారో వారికి కృప అనుగ్రహించబడును గాక అన్నాడు. అంటే ఇట్ ఈస్ డిక్లైర్డ్. దీవెన ఇచ్చేశాడు ఆయన. పౌలు గారు, మన భక్తి, మన ప్రేమ, మన విశ్వాసం ఈరోజు ఎలా ఉంది? చివరి పాయింట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన మనకు పండగలు వెళ్ళిపోయినాయి. ఏంటది? క్రిస్మస్, న్యూ ఇయర్ అదరగొట్టేశారు మన ఆర్సిఎస్ వాళ్ళు. ఆనందంలో, పరవశంలో, సీజనల్ ప్రేమ. యేసయ్య, ఇక నీవు లేకపోతే నేను లేను, చచ్చిపోతా. ఆ సీజన్ అయిపోయింది కదా కోమలి. సీజన్ అయిపోయి కరెక్ట్గా 1 month అయ్యింది. అదే ప్రేమ ఉందా? శాశ్వతమైన ప్రేమతో ఇంకా నువ్వు క్రిస్మస్ ప్రేమ నీలో పెళ్ళుపుకుతుందా? ఓ సహోదరుడా, లేదు. మళ్ళీ వీడికి ఎప్పుడు లేస్తుంది? శాశ్వతమైన ప్రేమ ఎప్పుడు కలుగుద్ది? అమ్మా, లేచినాడురా
సమాధి. పాడతావు అప్పుడు పాట? ఆహా, దానికి ముందు గుడ్ ఫ్రైడే, అప్పుడు ఏం పాడతావు? సిలువలో. అబ్బో, ఇక నీలాంటి భక్తురాలు కనపడదమ్మా. ఇక మా పురుషులు అయితే అసలు ఎప్పుడు ఏడన్నాడు కూడా ఈ కళ్ళు కూడా నీళ్ళు గారుస్తుంటాడు వీడు. సీజనల్ భక్త మనం చూపించాల్సింది శాశ్వతమైన ప్రేమ. నేను ఇందాక చెప్పానే, మా అమ్మ నాన్న ఆపరేషన్ అయినా ఆదివారం ఆరాధనంటే ఏదో నేను పాస్టర్గా అయ్యాను కాబట్టి బాధ్యతగా వచ్చాను కాబట్టి నాకు ఈరోజు వచ్చింది కాదు ఆ భక్తి. నాకు ఈరోజు వచ్చింది కాదు ఆ భక్తి. నాకు యేసయ్య అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి ప్రేమ. కానీ నడవవలసినటువంటి ఆ దారిలో నేను నడవల, నన్ను నడిపించలేకపోయారు. మీకు ఒకసారి చెప్పాను కూడా, ఒకసారి శుక్రవారం చెప్పాను అనుకుంటా. మా అమ్మగారు నన్ను సేవకు అప్పగించుకుంటారని మొక్కుకున్నానని నాకు చెప్పింది. అప్పగించలా, ఆ విధంగా నన్ను నడిపించలా. ఎందుకో తెలుసా? నాకు 6 సంవత్సరాలప్పుడు ఇక్కడ ఇంత గడ్డ అటుంటారు కొంతమంది, గడ్డ చచ్చిపోతాడని చెప్పారంట. 6 సంతానంలో నేను 6వ వాడిని, చిన్నవాడిని. మా అమ్మ ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఆమె ఎందుకు ఏడుస్తుండేదో కూడా అర్థం కాని వయసు నాది. నేను ఆ గడ్డ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, ఆటలాడేసుకునేవాడిని. లాస్ట్కి అది కట్ చేస్తే చచ్చిపోతాడు. మా నాన్నగారి పేరు ప్రేమయ్య. మా నాన్నగారు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావల్లో ఉండేవాళ్ళు. ప్రేమయ్య ఆయన మంచి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. పోలీసు వాళ్ళతో ఎవరండి స్నేహం పెట్టుకోరు? అవసరం ఉన్నా లేకపోయినా వచ్చి పలానా సిఐ గారు నా స్నేహితుడిని చెప్పుకోవడం ఆ రోజుల్లో వాళ్ళకి గొప్ప. చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాక్టర్ గారు భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్పారంటే, అది కట్ చేస్తే చనిపోతాడయ్యా వాడు తారాగాడు, మరి అలా ఉండాల్సిందే అన్నాడు. లేదయ్యా, వాళ్ళ అమ్మ భరించలేకపోతుంది, వాడికి అలా చూడలేకపోతుంది. సరే, నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ రామ్మోహన్ రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను లెటర్ రాసి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఈజ్ ఎ వెరీ ఎక్స్పర్ట్ సర్జన్. వచ్చాం నాన్నగారు, నేను, అమ్మ. చూశాడు ఎక్స్రేలు. ఆ రోజుల్లో స్కానింగ్లు ఏమీ లేవుగా, ఒక ఎక్స్రేనే తీశాడు. ఎక్స్రే తీసి ఆయన చెప్పాడు, ప్రేమయ్య గారు నేను ట్రై చేస్తా. 3 ఆప్షన్స్. ఒకటి, ఆపరేషన్ ఇది ఏదైనా పీక కదమ్మా, గొంతు కదా, వీడు ఆపరేషన్ జరిగేటప్పుడు టేబుల్ మీద చనిపోవచ్చు. రెండోది, ఇక్కడ మాట్లాడే స్వర ఏమంటారమ్మా, నరాలు పోతుంటాయి కదా, గొంతులన్నీ కదా ఉంటాయి. ఏదన్నా ఆపరేషన్ జరిగేటట్టు ఏదన్నా స్వరపేటికి లాంటిది ఎవరో నరం తెగిందనుకో, శాశ్వతంగా వీడు మోగోడవుతాడు. అంటే అప్పుడు నేను ఊహించండి, అని ఉండేవాడిని కదా. మూడోది వచ్చి ఈ 2 కాకుండా వేరే ఏదైనా రక్తం, ఈ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే నరాలు కూడా ఇక్కడి నుంచే పోతాయి. వాటిల్లో ఏదన్నా ఒకటి కట్ అయితే శాశ్వతంగా పిచ్చోడైపోవచ్చు వీడు, అంటే మతి స్థిమితం లేని వాడైపోవచ్చు. మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఇవన్నీ ఆపరేషన్ అయిందాకా, సక్సెస్ అయిందాకా మా అమ్మకి చెప్పలేదంట. లేకపోతే అమ్మ పర్లేదయ్యా, గడ్డ బొడ్డ ఉండే అంటది. మా నాన్నగారు ఏంటంటే, ఆమె బాధ చూడలేకపోతాను అన్నయ్య, దానికంటే దేవుడున్నాడు మాకు, ఆయన కాపాడుతాడు వాడిని, ఆయనే కదా నాకు ఇచ్చింది వాడిని అని చెప్పి విశ్వాసంతో ఆపరేషన్ చేయమన్నారు. ఆపరేషన్ చేశారు. దానికి ముందు, ఆపరేషన్కి ముందు మా అమ్మగారు ఆవేశంలో ఒప్పుకుందంట, అయ్యా వాడిని నాకు బతికి తిరిగి సజీవుడిగా ఇస్తే నీ సేవకు వదులుకుంటానయ్యా అనిందంట. ఏందో పిచ్చి మొక్కుబళ్ళు అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడో పెద్ద డిగ్రీ అయిపోయిన తర్వాత తారాప్రకాష్ చాలా ఫుల్ ముదురైపోయిన తర్వాత చెప్పింది ఒకసారి నాకు, నేను ఇట్లా అనుకున్నాను అప్పుడు నీ ఆపరేషన్ అప్పుడు నిన్ను సేవకిద్దామనంటే నేను నవ్వుకున్నా, నేనేది పాస్టర్ నువ్వు ఎట్ట బుక్కున్నావి అమ్మా అనుకొని అసలు మర్చిపోయా. ఐ ఫర్గట్ అబౌట్ దట్. కానీ దేవుడంటే నాకు పిచ్చి ప్రేమ అప్పుడు, ఆ వయసు నుంచే. అమ్మ ఒకవేళ నన్ను మార్చలేకపోయినా అమ్మ ఇచ్చేసింది నన్ను ఎవరికి, ఇంకా ఆయన ఎందుకు వదులుతాడు నన్ను? వదల్లా. తరిమాడు.
ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు పోయా, ఎగ్జామ్స్ రాశా, వ్యాపారం చేశా, బుస్సు, కాంట్రాక్టులు చేశా, తస్సు, లారీలు కొన్న, బిజినెస్ డమా గుద్దేసినాయి. టోటల్ నా లైఫ్ అంతా ఫెయిల్యూర్ 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 ఫెయిల్యూర్. ఒక్క దాంట్లో కూడా నేను రాణించలా. నిజమమ్మా సరళమ్మా నేను చెప్తున్నది. నా ఈ సాక్ష్యం ఎప్పుడు చెప్పాల సంఘం ముందు ఇదే చెప్పడం. అంతకుముందు శుక్రవారం ప్రార్థనలో చెప్పాను, కొద్దిమంది విన్నారు. చెప్పమంటారా? ముగింపు ప్రార్థన చేసేయమంటారా? నిజంగా హృదయపూర్వకంగా అడగాల. చెప్పమంటారా? రైట్. అలా 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 ఈ సంఘానికి ఇదిగో ఇందిరా ఆంటీ ద్వారా ఈవెన్ చేసుకోబట్టి అసలు విజయవాడకు వచ్చా. లేకపోతే చక్కగా నెల్లూరులో మాకు లేని, మా నెల్లూరు జిల్లాలో లేని బ్యూటీసా, నెల్లూరు నెరజానలని పేరుంది. ఆయన చిత్తం ఇరే నీ రూట్ ఇదిరా అన్నాడుగా, ఈవెన్ చూపించాడు. అయిపోయింది. అప్పటికైనా తెలుసుకున్నానా? మళ్ళీ చర్చికి రెగ్యులర్గా చర్చికి రావడం అనేది ఇందిరా ఆంటీ నేర్పించింది. అంతకుముందు నేను కూడా 3 పండగల క్రైస్తవుణ్ణి. అలాంటి వాడిని అమ్మ. అలా 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 ఈ సంఘంలో కూడా ఆ మూలన కూర్చొని ఉండేవాడిని. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఆశీర్వాదం ఇస్తారా, వెళ్ళిపోదాం అనుకునేవాడిని. క్రిస్మస్లు వాటికి కూడా నేను నిదానంగా లేటుగా పొలాలు తిని వచ్చేవాడిని. జనవరి 1కి అంతే. అలా అలా కొంచెం కొంచెం పరిచయాలు పెరిగినాయి. ఎదిగో మా బ్రదర్ ఇన్లా ఇందిరా ఆంటీ వాళ్ళ అన్నగారు రవి అంకులు అప్పుడు ఈ చర్చికి ప్రెసిడెంట్. ఆయన చిన్నగా పాటలు పాడుతున్నారు బావగారు, మీకు తెలియట్లేదు అని అప్పుడప్పుడు నన్ను ఏదో ఒక ప్రత్యేకమైన పాట పాడతారంటే గడగడగడగడ ఉనుకుంటా వచ్చి పాడేది, వెళ్ళిపోయి అమ్మయ్య అనుకునేవాడిని. పాడను అంటే ఎరా అని మళ్ళీ యేసయ్య నన్ను గద్దిస్తాడేమో. ఏ పెద్ద పుడింగి అనుకుంటున్నావా నువ్వు, బాలసుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? నీకు ఇస్తే నేను నా పాట పాడమనే అవకాశం, పాడవా అని అనుకుంటాడేమో. ఇది ఆ మొహమాటంతో ఆ భయంతో వచ్చి పాటలు పాడి వెళ్ళేవాడిని. ఆ పాటలు పాడేవాడితో చిన్నగా పాస్టర్ గారికి అసిస్టెంట్గా, ఇంకా ఆయనకి చేదోడు వాదోడుగా మైకులు పెట్టడం, నేను ప్రసాద్ గారు కుర్చీలు వేసుకోవడం. ఆలయ ప్రతిష్ట మహోత్సవాలంటే ఇప్పుడు వచ్చారమ్మ వీళ్ళు. వీడు ఆడపోయి కూర్చుంటాడు, సన్నిగాడేమో ఇక్కడ ఖాళీగా ఉంది కాంగో. వీడు ఒక్కడ పాపం కొడుతున్నాడు. నాకు స్టార్టింగ్లో వచ్చి నన్ను చూస్తున్నాడు. ఒకసారి సన్నిగాడి గురించి చెప్పాను, గుర్తుందా? ఇట్లా చూస్తూ ఉంటాడు. నేను మొండాడు కదా, చూసి గమ్మున ఉంటాను నేను కూడా. లాస్ట్కి ఈరోజు కడుపు మండి ఇట్లా అన్నా. అప్పుడు లేచి గబగబ వస్తున్నాడు. సరే, అన్ని రకాలుగా పిండబడి, హింసించబడి, దూషించబడి ఈ స్థాయిలోనికి దేవుడు నన్ను తీసుకొని నిలబెట్టాడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను నా చిన్నప్పటి నుంచి యేసయ్య ప్రేమిస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ప్రేమించిన ఆ శాశ్వతమైన ప్రేమ వలన దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఆయన సేవకుడిగా నన్ను అభిషేకించాడు. మీ అందరికీ సేవ చేసుకునే ఇంతకంటే గొప్ప భాగ్యం కలెక్టర్కుందా, జగనన్నకుందా? పొద్దున్న లేస్తే టెన్షన్లు వాళ్ళకి కదమ్మా. మాకు టెన్షన్ లేవుద్ది. బిడ్డల్ని కోసం ప్రార్థన చేయడం, బిడ్డల్ని దేవుని వైపు నడిపించడం. కొన్ని గొర్రెలు కొత్త గొర్రెలను తెస్తే కొన్ని గొర్రెలు ఉన్న గొర్రెలను బిక్కొని పోతున్నాయి. మన చర్చిలో ప్రవేశించింది ఆ దురాత్మ. చెప్తాలే నేను మరొకసారి, ఇప్పుడు టైం లేదు. మన చర్చికి రెగ్యులర్గా అంకుల్ మీ ఆరాధన అంటే ప్రాణం అంకుల్. నాకు ఇక్కడ వేరే ఊరికి వెళ్ళిపోయినాను. ఇక్కడ అసలు ఆరాధనే కాదు ఇది. నాకు తృప్తే ఉండడం వల్ల 5 సంవత్సరాల ఫోన్లు. వస్తావులే తల్లి, వస్తావులే, మా అల్లుడు గారికి ట్రాన్స్ఫర్ వస్తుందిలే. రానే వచ్చింది ఆ శుభతరుణం. అంకుల్ వచ్చేస్తున్నామని అసలు నిజంగా నా కన్న కూతురే నా ఇంటికి వచ్చినంతగా సంతోషించా. వచ్చారు, ఫస్ట్ వారం వచ్చారు, సెకండ్ వారం రాలా, 3వ వారం వచ్చారు, 4వ వారం రాలా, 1 నెల వచ్చారు, నెలకోసారి వచ్చారు, పండగలకు రాకుండా పోయారు. తర్వాత చూస్తే వేరే సంఘానికి వెళుతున్నారని తెలిసింది. కొంచెం బాధ వేసింది.
సరేలే, ఎక్కడికో చోటుకి వెళ్తున్నారు, యేసయ్య ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ పొందని కృప అక్కడేం దొరికిందో వాళ్ళకి అని ఆరాధిస్తే వాళ్ళ కొలీగ్ ఒక స్త్రీ, ఒక లేడీ, ఆ సంఘంలో చాలా బాగుంటుంది, మీ సంఘంలో పాస్టర్ గారు నిలబడి ప్రసంగం చేస్తాడు, మా సంఘంలో పాస్టర్ గారు ఎగిరిగిరి చేస్తాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి నిలబడ్డు ప్రసంగం చెప్పి ఏదో మాయ మాటలు చెప్పిందో మంచి మాటలు చెప్పిందో. ఒక్కళ్ళనన్నా అట్లా తెచ్చారా మీరా నా గొర్రెలారా ఈ కాపరి మందలోకి? ఒక్కళ్ళనన్నా? సుమలత, నువ్వు నీ కుమార్తెని తీసుకొచ్చావంటగా, అదే మీ మరిది కుమార్తె స్వీటీని, ఆమె నాకు సగి చేస్తుంది, మా పెద్దమ్మ నన్ను తీసుకొచ్చిందని. గుడ్, కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టండి. అలా కానీ మీరందరూ ఇంకో సంఘంలోంచి అట్లని వాళ్ళని నాశనం చేసేసి తీసుకురమ్మని నేను అన్నాం. ఇంకో సంఘాన్ని కూలదొక్కి నాశనం అయిపోయేవాళ్ళు అట్లా అసలు వద్దనే వద్దు మనకి. ఏ సంఘానికి పోకుండా ఈ టీవీ బ్యాచ్ ఉంటుంది ఆదివారాలు, వాళ్ళని పట్టుకోండి. గ్యారంటీగా మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో మీ ఫ్రెండ్ ఇంట్లోనో, ఎందుకంటే మీరు కూడా అదే బ్యాచ్ కదా కొంతమంది, అందరు కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో నేను దేవుణ్ణి ప్రేమించాను. మా అమ్మ నమ్మకంతో నన్ను దేవుడి పరిచర్యకి అప్పచెప్పానని మొక్కుకుంది. కానీ నా క్రూరత్వం చూసి నాకు చెప్పేదానికి భయపడి ఆమె వెళ్ళిపోయింది. అంతే కదా, అయ్యా నువ్వు పాస్టర్గా చేయరా అంటే ఎక్కడ అరుస్తాడో వీడని చెప్పి మా అమ్మ చనిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా అందరికీ చప్పట్లు కొట్టాలా, స్వరాలు పెంచి మరొకసారి యేసయ్యా, 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 హల్లెలూయా, యేసయ్యా, 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 ఆమేన్, యేసయ్యా, 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 ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
స్తోత్రం చెప్పండి, దేవుడికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తల్లి, మనం ఉన్నత స్థితిలోనికి హెచ్చించబడిన మనం పొంగిపోకూడదు. దీన స్థితిలో తగ్గుదలలో మనం ఉన్నా కృంగిపోకూడదు. మీకు ఒక రహస్యం చెప్పేదా? దేవుని కృప చాలా సులభంగా పొందుకోవచ్చు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం కాదు. సంతోషంగా ఉన్నప్పుడు ఆయనకి ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా నువ్వు ఒక బలహీన సమయంలో ఉన్నావు, ఒక దీన స్థితిలో ఉన్నావు, అయినా ఆయన్ని ప్రేమించడం మానకుండా ఆయన్ని ప్రేమిస్తూ నువ్వు ఉంటే చాలు. నాకేసయ్యా, ఈ బాధలు ఎన్ని వచ్చినా, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నాకు వచ్చాయి. నాకున్న టెంపర్మెంట్కి గోడ గుద్దితే గోడ పగిలిపోవాలంత కోపం వచ్చేది నాకు వచ్చి చెప్పేవాళ్ళు మళ్ళా, నిన్ను అట్టన్నారు అంకుల్, నిన్ను ఇట్టన్నారు అంకుల్. లేదు, దేవుడు మార్చుకున్నాడు. సరే అంటే అన్నారులే, ఎందుకంటే బైబిల్ చదవడం నేర్చుకున్నాను కదా, అందులో ఉందిగా, ఎవరి మీదన్నా పగ తీర్చుకోవాలన్నంత కోపం వచ్చినప్పుడు నాకు ఒకటే వాక్యం జ్ఞాపకం వస్తుంది, నీ శత్రువులను ప్రేమించమన్నానుగా. నువ్వు పగ తీర్చుకుంటావా? నీ శత్రువులను దూషిస్తావా? అవమానంగా మాట్లాడతావా? ఆ మాటలు ఎప్పుడైతే నాకు జ్ఞాపకం వస్తాయో గుండెల్లో దడ పుట్టుద్ది. నాకు మీకు దడ పుట్టాల. అలా పుట్టిందంటేనే దేవునికి కృపకు వారసులు అవుతారు. కొంతమంది ఉంటారు, మనం క్రైస్తవులే, ఏమ్మా పోయిన ఆదివారం రాలేదు చర్చికి అని పాస్టర్ గారు అడిగితే, ఎక్కడ పాస్టర్ గారండి, సర్లేండి, మీరేమో టైమింగ్లు మార్చమంటే మార్చరు, ఉదయాన్నే 8 గంటలకు పెడతారు, పొగ కూడా పోలేదండి, సర్లేండి. ఆహా, ఎండాకాలం అడిగితే అమ్మో ఈ చెవులోంచి పోతుందండి ఏడి గాలి పాస్టర్ గారు. సరే, ఇంకోసారి వర్షాకాలం ఎక్కడ శ్వాస గారు వదలకుండా ఈ మహమ్మారి పట్టుకుందిగా, వాన చుట్టం వచ్చేది, పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగుకొచ్చిన చుట్టం పోరంట. పొద్దుగుకొచ్చి చుట్టం ఏం పోతాడు కదమ్మ రాణమ్మ. మనం ఏమైనా ఇప్పుడైతే స్విగ్గీలో ఉన్నాయిరా. పాత రోజుల్లో మా అమ్మోళ్ళు అయితే అమ్మ అప్పటికప్పుడు 10 గంటలకు వచ్చిన మా పెదనాన్నోళ్ళు చిన్నాన్నోళ్ళు ఇంకెవరైనా వస్తే 10 గంటలకి ఇంట్లో కోళ్ళు ఉండేలే, కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని పిలిపించి అప్పటికప్పుడు కోసి మ్యాక్సిమం వాళ్ళు స్నానాలు చేసి కాస్త మా నాన్నగారితో మాట్లాడే లోపల వేడి వేడి నాటుకోడి కూర, వీలైతే కొబ్బరి అన్నం లేట్ అయిపోద్ది, తాలింపు అన్నం అంటారు, ఏంటది ఫ్రైడ్ రైస్, అది చేసేవాళ్ళు. ఇప్పుడు అనుకో, హలో స్విగ్గీ, ఎస్ మేడం, టెక్ టెక్ టెక్, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, జాయింట్ రోస్ట్, ఇమ్మోహం, అది ఏందమ్మా, ఏంది అది లేదంటావా, తలకాయ కూరమ్మా, తలకాయ కూర ఏమంటారు, ఏదో నేను అన్నానులే. మా అన్న కొడుకు, డాడీ నాకు కాళ్ళు చేతుల కూర అంటే చాలా ఇష్టం అన్నాడంట. కాళ్ళు చేతులు ఏంటి అంటే వాడికి చేత కాదు, చిన్నవాడు, మామూలు పాయ అంటారు చూడండి అమ్మ, తలకాయ కాళ్ళు అన్నం కాక. కాబట్టి ఇంకెప్పుడు వస్తావు నువ్వు ఆరాధనకి, ఎప్పుడు వస్తావు? చలికాలం చలి అంటావు, ఎండాకాలం ఈ ఆవిర్లు పోతానే అంటావు, వర్షాకాలం గొడుగు లేదంటావు. ఒక్కసారి మాత్రం వస్తావు, ఒకప్పుడు మాత్రం ఏదన్నా శ్రమ వచ్చి పడుద్ది చూడు. అసలు ఇవన్నీ ఎందుకు? నీకేదైనా జలుబో జ్వరమో వచ్చి 4 రోజులు తగ్గలేదనుకో, చలి అయితే ఆగుతావా ఆసుపత్రికి పోకుండా? ఎండాకాలంలో ఆసుపత్రికి పోకుండా ఆగుతావా? విజయమ్మ పోతావా? పోవు కదా, పోతావుగా, ఆసుపత్రికి రా. నీ సంగతి ఏంటి? సరితమ్మ ముందు పోద్ది, మా సరితమ్మ అయితే, రే సరిగా పండుగ ఎక్కడున్నారా, రండిరా పోదామని. ఎందుకు వచ్చింది శ్రమ? దేనికి? దానికి శ్రమ నుంచి తొలగించేవాడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? డాక్టర్ అనుకుంటున్నావు. డాక్టర్ కాదు, నా పరమ డాక్టర్, నా వైద్యుడు మా యేసయ్యే. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాను, వాళ్ళేదో పొడి చేస్తారు కాదు, నా విశ్వాసం నా పరమ డాక్టర్ యేసయ్య, ఆయనకి అప్పచెప్పాం, నువ్వు చెయ్యి డాక్టర్. ఆ డాక్టర్ ద్వారా
నువ్వు ఆపరేషన్ చేయేసయ్యా, ఇది అడిగాను నేను. చేశాడు. అడిగిన దానికి సమాధానం ఇచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చాను. దేవుని కృప పొందుకునేదానికి అర్హులు ఎవరు? ఇది మన అంశం. నంబర్ 1, ఎవడైతే దీన మనస్కులై తగ్గించుకొని ఎదుటివాడిని ఎదిరించకుండా, పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నువ్వు ఎదిగే కొద్దీ వదగమని ఉన్నాడో నంబర్ 1. నంబర్ 2, ఎవడైతే మామూలు ప్రార్థన కాదు, విశ్వాసంతో, నమ్మకంతో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో, అంటే ఈ 4 చేసినా పర్లేదు, 4 ఒక్కటి చేసినా నీకు కృప, అర్హురాలివి, అర్హుడవు. 3వదిగా, ఎవడైతే శాశ్వతమైనటువంటి ప్రేమతో నా యేసయ్యను ప్రేమిస్తాడో ఇంకా అసలు అనుమానమే లేకుండా వాడు కృప పొందుకొనుగాక. మీరు 3 లక్షణాలు మీలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ కొంచెం ఏదన్నా విషయంలో కొంచెం అలసత్వం చేస్తూ లోకం కొంచెం మిమ్మల్ని లాగుతుందనుకో, ఆ సినిమా సలారి సినిమా, ఇక్కడేమో బల్లలో చేయబడుతుంటాడు. ఎవరు? వద్దులే, వాడే సన్నిగాడు. ఇంకెవడు నాకు ఉండేది వాడు ఒక్కడే. ఇక్కడ బల్లకి రెడీ అయ్యే లోపల, అరే సలార్కి టికెట్లు దొరికినాయా? నీ మొహం దొరికినాయిరా సన్నిగా అంటాను నేను. వాడిని ఎన్ని తిట్టినా ఆ ముఖంలో ఆ చిరునవ్వు మాత్రం చెదరదమ్మా. నాకు నిజంగా వాడు భలే స్పోర్టివ్గా తీసుకుంటాడు. కొంతమంది ఏంది వాళ్ళకి వెళ్ళి రేపు నుంచి మీ చర్చికి రాను, ఏందమ్మా మీ పాస్టర్ అట్లా మాట్లాడతారు. అప్పుడు దాకా బాగుండి పాస్టర్ గారు వందనాలండి అన్నవాడు వాళ్ళమ్మ దగ్గరికి మీ పాస్టర్ అంటాడు. సన్నిగాడు అలాంటి వాడు కాదు. కనుక ప్రియమైన సంగమా, దేవుని కృప. అమ్మ వీళ్ళిద్దరిని ప్రసాద్ గారు వీళ్ళిద్దరిని మీ పక్కన కూర్చోబెట్టుకోండి ప్రతి నెక్స్ట్ వీక్ నుంచి. కౌంటర్లు ఎక్కువైపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని వాళ్ళు ఏం పర్వాలేదు, చక్కగా మనస్ఫూర్తిగా మాత్రం ప్రార్థన చేయండి. అయ్యా, ఈ మొదటి పునరుద్ధాన దినపారాధనలో నాతో సూటిగా మాట్లాడావు నాయన. చాలా చిన్న విషయాలు నీ కృప పొందుకోలేకపోవడానికి నన్ను నేను తగ్గించుకోలేదు నాయన. కొంచెం నా హోదా పెరిగిందా, మాట తీరింది. నేను పక్కన విశ్వాసుల్ని చులకనగా చూశాను. ఇదిగో నా ఇంటి వారినే, రక్త సంబంధికుల్నే చులకనగా చూశాను. అయ్యా 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 క్షమించు నాయన. ఇక మీదట నీకిష్టమైన బిడ్డగా నువ్వు ఎలా దీన మనస్కులై నీ యొక్క రెక్కల చాటున ఒదిగి ఉండమన్నావో అలా ఒదిగి ఉంటానని ఒక నిర్ణయం తీసుకో. తప్పే ఉంది? ఇదేం పెద్ద కష్టమైన పని కాదే. నిన్నేమన్నా పని చేయమంటలేదే ప్రభువారు, ఇటుకలు వేయమంటలేదే, కట్టెలు కొట్టమంటలేదే. నీలో ఉన్న ఆ గర్వాన్ని తగ్గించుకో, అహంకారాన్ని తగ్గించుకో, దేవుడి వైపు చూడు. చక్కగా ఆయన కృపలో మనందరము ఆశీర్వదించబడదుము గాక. ప్రార్థన చేయండి. 2వది ప్రార్థన. ఇదిగో మోకరించిన బిడ్డలు చక్కగా మోకరించారు. కొంతమంది బిడ్డలు మోకరించలేకపోతున్నారు. నో ప్రాబ్లం. వారి వయో పరిమితిని బట్టి కొంతమంది మోకరించలేరు. కానీ ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనను ఆయన ఇప్పుడు ఆలకిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మన మధ్యలో ఆయన ఉన్నారు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం హల్లెలూయా. ఎస్, ఆయన మన మధ్యలో ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్న ఆయనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. నిజంగా అర్రాకొర ప్రేమను చూపిస్తావమ్మా. యేసయ్యని నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన చేసిన బలియాగాన్ని నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే, నీ తల్లిదండ్రి ఏముంది, నీకు జన్మనిచ్చారంతే. యేసయ్య ఇచ్చిన కృపను బట్టే నువ్వు కూడా ఆ గర్భంలో జన్మించావు. యేసయ్య ఇచ్చిన ఆ హెచ్చుదల నిమిత్తం నువ్వు ఈరోజు నీ తల్లి తండ్రి ద్వారా పోషింపబడుతున్నావు. కానీ యేసయ్య వీటన్నిటితో పాటు తన ప్రాణాన్నే మనకు త్యాగం చేసి బలిగా అర్పించాడు.
మనల్ని నిత్య నరకాగ్నికి అప్పచెప్పట్లేదు తల్లి. ఏమిస్తే మనం ఆయన్ని రుణం తీర్చగలం? ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించు, నా కృప నీకు శాశ్వతముగా కలుగునుగాక అంటున్నాడు. పొందుకో, ఆయన ఉచితంగా ఇస్తానంటున్నాడుగా. అడుగు. గర్వపు హృదయాన్ని ఈ రోజు నుంచే తొలగించేసాయి. ఎవడు తిట్టినా వాడికి షేకండి, వెళ్ళి వాడికి సహాయం చేయి. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడికి ఏదైనా బాగా గట్టి సహాయం చేయి, వాడు సిగ్గుపడతాడు. నిన్ను తృణీకారంగా ఏటడేడు అన్నవాడు సిగ్గుపడేలా చేయను, వాడిని క్షమించు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు. దేవుని కృప పొందుకో. చేయాలి ప్రార్థన. జీవముగల తండ్రి, ఈ ఫిబ్రవరి మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో ఎంతో సంతోషంగా మా మనసుకు తృప్తి కలిగే విధంగా ఈ ఆరాధనలో మేము ఇప్పటి వరకు గడిపాం. ఎందుకంటే ఈ ఆరాధనకు అధ్యక్షులుగా మిమ్మల్ని ఆహ్వానించుకున్నాం. మీ అధ్యక్షతకు ఈ ఆరాధన అప్పగించుకున్నాం. మీ నడిపింపులో ఎక్కడ అసంపూర్తి ఉండదు కనుక శాశ్వతమైనటువంటి ఆ యొక్క కృప మాకు చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దీనులైన నీ బిడ్డలు ఇప్పుడే పశ్చాత్తాపంతో మారు మనసు పొందిన హృదయంతో నిన్ను అడుగుతున్నారయ్యా. నీ కృప కావాలని అడుగుతున్నారు. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలమును అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. స్తోత్రం నాయన. ఈ ఆరాధన ముగించుకొని పరిశుద్ధ బల్ల ఆరాధనలో ప్రవేశించబోతూ ఉండగా ఆ కార్యక్రమాన్ని కూడా మీరు మహిమకరంగా జరిగించమని
యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. గడిచిన మాసంలో మరి మీ యొక్క మంత్లీ కానుకలన్నీ కట్టారని, నేను అందరు కట్టారని ఊహిస్తున్నాను. కట్టని వారు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కట్టి ప్రసాద్ గారి దగ్గర పోయిన మంత్ రిసీట్ తీసుకోండి. ఆల్రెడీ మీరు కట్టుంటే నో ప్రాబ్లం. సరేనా? మంచిదమ్మా. ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియకుమారుడు కుమార్తెలు వారి జీవితంలో మీరు చేసినటువంటి అనేక మేళకై చూపిన అపారమైన కృపలకై సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకలైతేనేమి, ఇదిగో వారి ఉద్యోగము నిమిత్తము, వారికి వస్తున్న సంపాదన నిమిత్తము సమర్పించుకున్న ఈ దశమ భాగాల నిమిత్తమైతేనేమి, ముందుగా వీటిని మీరు స్వీకరించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయనా, నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఈ నీ కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డ అనుభవించుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, నీ కృప ఇంకా అత్యధికముగా పొందుకుందురుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. సంఘ కానుకలు సమర్పించుకుందాం. పాడండి. సమర్పణ చేయుము ప్రభువునకు, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహమిదనము సమాయమును, నీ దేహమిదనము సమాయమును, సమర్పణ చేయుడి ప్రభువునకు, సమర్పణ చేయుడి ప్రభువునకు. అబ్రాహామును అడిగెను ప్రభువు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, సమర్పణ చేయుము ప్రభువునకు. హల్లెలూయా. మీరు చక్కగా కొట్టాలి నాయనా. సరేనా? మంచిది. మంచి తల్లి, బల్లాలోకి మనం ప్రవేశించబోతున్నాం. మరి ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ బల్ల ఆరాధన నెలకి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది కనుక మరి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ఇదే శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించడం అంటే, వీలైతే ఉంటే వచ్చి బల్ల తీసుకోవడం కాదు, నీకు అక్కడ దీనికంటే మునిగిపోయే పనులేం లేవు. ఈ యొక్క బల్లకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడ కనిపిస్తుంది దేవుడి కంటే, మిగతా అన్ని పక్కన నెట్టేసి వస్తావు చూడు, మందిరానికి వస్తావు చూడు, అప్పుడు నా నిజమైన బిడ్డ అని ఇక నిన్ను దాటి పోలేడంట ఆయన. నీకు కృప అనుగ్రహించకుండా ఉండలేడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్ల అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య. అందులో పాలు పంచుకోవడం ఈరోజు మనకిచ్చిన ధన్యత. మంచిది. యథాప్రకారంగా మన ముందు పాప క్షమాపణ పొందుకొని, మన ఎడల ఎవరైనా అపరాధములు చేసిన వారు, హింసించిన వారు ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. క్షమించేస్తే మనకేమవుతుంది? ఒక భారం దిగిపోద్ది. అప్పుడు ప్రభు బల్లలో నువ్వు పరిశుద్ధంగా పాలు పంచుకున్న వాడివి అవుతావు. కనుక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను
ఇప్పటి వరకు ఎవరికైనా తెలుసో తెలియకో అన్యాయం చేసి ఉన్నా, అపరాధంగా దూషించి ఉన్నా, హింసించి ఉన్నా, బాధించి ఉన్నా నన్ను నువ్వు క్షమించు నాయన. ఎందుకంటే నాచే బాధించబడిన వారు ఇక్కడ లేరు కనుక నీ పాదాలు పట్టుకొని మీరు మా పరమ తండ్రి కనుక నా తప్పిదాలను క్షమించమని నేను వేడుకుంటున్నాను. అలాగే నా ఎడల ద్రోహం చేసి నన్ను నాశనము చేయాలని, నన్ను నానా మాటలతో హింసించి శారీరకంగా కూడా చేయి చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నాయన. ఏ ఒక్కరూ క్షమించకుండా ఉండొద్దు. చెప్పండి దేవుడి ముందు. మీరు క్షమిస్తేనే ఆయన కూడా సంతోషపడతారు. నా బిడ్డ కదా, నేను చెప్పిన మాట విని తన శత్రువుగా భావించినటువంటి తన సహోదరుణ్ణి, తన ఎదురింటి వాడిని, పొరుగింటి వాడిని, సహ ఉద్యోగిని, ఈ ఒక్కరైతేనేమి నీకు పడనటువంటి వారిని, నీకు ద్రోహం చేసినటువంటి వారిని నువ్వు క్షమిస్తే దేవుడు నీకు అత్యధికమైన కృప 60 దింతలు, 30 దింతలు, 60 దింతలు, 100 దింతల ఆశీర్వాదము కృప దయచేయునుగాక. మంచిది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొట్టమొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి అంటే ప్రభు సిలువ వేయబడింది ఎప్పుడు? శుక్రవారం. ఆయన దానికి ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి ఆయన అప్పగింపబడ్డాడు. దానికి ముందు మనకి భోజనం సిద్ధపరచంటారా అని ఆయన శిష్యులు చెప్పారు. అప్పగించే యోధా కూడా ఉన్నాడు. అప్పుడు ప్రభు బల్లలో పాలు పంచుకున్నాడు. ద్రోహి అని నేను అన్నగాని సాతానుడికి లొంగిపోయాడు. ఒక రకంగా యూదా ఆయన్ని అలా అప్పగించకుండా ఉంటే ఆయనకి సిలువ అనేది ఉండేది. సిలువ మరణం లేకపోతే ఆయన త్యాగం అనేది ఉండదు. మనకి పునరుద్ధానము, జీవము ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భోజనాన్ని వారు చేసినటువంటి భోజనములో ఆయన చెప్పిన మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. నేను తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. ఏంటయ్యా అంటే ఒక రొట్టె తీసుకున్నాడంట. ఆయన ఏం చేశాడంట? ప్రభు వారు ఏం చేశారమ్మా? రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ముందు కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించారు? తనని ఎవరైతే పంపారో ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి అన్నారు. ఇప్పుడు విడవబడినటువంటి ఈ యొక్క రొట్టె ఇది ప్రభు శరీరం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని శరీరాన్ని పూజిద్దాం. ప్రభు, విలువబడిన ఆ రొట్టె ఇప్పుడు మీ శరీరంగా మారింది కనుక మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకై ఇదిగో దీనిని మీ శరీరంగా మేము స్వీకరిస్తున్నాము. ఈ శరీరమునే మేము భుజించటం ద్వారా మాలో శారీరక బలహీనతలన్నీ తొలగిపోవునుగాక. నా ప్రభు, నా దేవ, మాలో ఇంకా ఉద్యమము, ఉత్సాహము, నీ ఎడల ప్రేమ అధికముగా కలుగునుగాక. అటువంటి నడిపి దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా మీకు ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. మంచిది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఇటు శరీరం కానీ రక్తము కానీ ఎందుకు స్వీకరించమన్నారయ్య అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకునే వరకు. ఇప్పటి వరకు ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చే వరకు ఆయన్ని జ్ఞాపకం చేసుకునే దానికి ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాలు పంచుకోండి, ధైర్యపడండి. నా శరీరము మిమ్ములను శారీరకంగా బలహీనపడకుండా కాచి కాపాడుతుంది, అలాగే నా రక్తము మీ నరాల్లో ప్రవహించి మిమ్ములను పాపశాప విమోచనం నుంచి విడుదల కలుగు చేస్తుందన్నది దేవుని యొక్క వాగ్దానము. నమ్మిన వారు మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఈ పాత్రలో పోయబడినది, పోయబడక ముందు మీకు ఇప్పుడు సమర్పించక ముందు అది పదార్థమే కానీ ఇప్పుడు మీ రక్తముగా మారిపోయింది నాయన.
నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన గొప్ప దేవుడవు. ఇదిగో ఈ పదార్థాన్ని మీ రక్తముగా మార్చుటకు మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఈ రక్తంలో స్వీకరిస్తున్న మాకు శరీరంలో ఉన్న ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక. మా ప్రభువా, మా పాప క్షాపముల నుంచి మాకు విమోచన కలుగును గాక. అట్టి కృపను ఈ రక్తము స్వీకరించడం ద్వారా, పానం చేయడం ద్వారా మాకు దయచేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా పానము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా పానము. నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా పానము. నశించువానికి నీ సిలువా శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా పానము. నీ రక్తమే నా పానము. నీ రక్తమే నా పానము. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు వారి పరిశుద్ధ రక్తాన్ని పానము చేసి చిన్న ప్రార్థన చేసుకొని పానం చేయండి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మూకములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము. సండి రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి జనవరి నెల మరి రిసిప్ట్ ద్వారా వచ్చినటువంటి కానుకలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి చదువుతున్నాను, పేర్లు శ్రద్ధగానండి. ఆర్ జయశ్రీ గారు రాజమండ్రి 1000 రూపాయలు. ఆర్ అంతోని రాజు గారు 500 రూపాయలు. ఏ రాణి గారు 300 రూపాయలు. శ్రీమతి ఏ సుజానమ్మ గారు 200 రూపాయలు. శ్రీ అనిల్ భరణి గారు 300 రూపాయలు. వై జ్ఞానరాజు గారు 200 రూపాయలు. శ్రీమతి ఎం సరళకుమార్ గారు 300 రూపాయలు. శ్రీ ఆర్ఎస్ రవికుమార్ గారు 200 రూపాయలు. శ్రీమతి ఏ విమలమ్మ గారు 200 రూపాయలు. శ్రీ ఏ చైతన్య కుమార్ గారు 200 రూపాయలు. శ్రీ కె రాజేష్ గారు 200 రూపాయలు. శ్రీ టి పండు అండ్ స్వామ్య గారు 300 రూపాయలు. శ్రీమతి డి కవిత గారు 100 రూపాయలు. శ్రీ టి సాల్మన్ రాజు గారు 200 రూపాయలు. శ్రీ వి శ్రీనివాసరావు గారు 500 రూపాయలు. శ్రీ బి ప్రదీప్ కుమార్ 200 రూపాయలు. శ్రీ వి రాఘవ అండ్ మాధవి గారు 500 రూపాయలు. శ్రీ వరప్రసాద్ గారు 200 రూపాయలు. దితీప్య అండ్ ప్రజ్ఞ 200 రూపాయలు. శ్రీ ఎం రవి గారు 300 రూపాయలు. శ్రీ టి ప్రసన్న గారు 500 రూపాయలు. శ్రీ కె తారాప్రకాష్ గారు 200 రూపాయలు. శ్రీ కె ఎల్ ప్రసాద్ గారు 300 రూపాయలు. టోటల్గా మనకు వచ్చినటువంటి అమౌంట్ 7,300 రూపాయలు. పద్మ గారు 1000 రూపాయలు ఇప్పుడు చదువుతున్నారు. పద్మ గారు 1000 రూపాయలు. రైట్. టోటల్ 8,300. ప్రసాద్ గారు మామూలుడు కాదండి. ఆ రోజుల్లో మరి ఆయన ఎవరు పొట్టి చక్రయ్య వసూలు చేసినట్టు చేస్తున్నాడు, ట్యాక్స్ కలెక్టర్. రైట్. బిడ్డలారా, చాలా ప్రేమపూర్వకంగా ఇచ్చిన మీ యొక్క కానుకలు దేవుడు అంగీకరించి అత్యధికమైన కృపతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. రైట్. అంటే మా ఆదాయం పెంచుకోవాలని కాదు, కానీ రాబో కాలంలో దేవుడు హెచ్చించిన మీ స్థితిని బట్టి మీరు ఇప్పుడు ఇస్తున్న దానికంటే అత్యధికంగా దేవునికి కానుక రూపంలో ఇచ్చుదురుగాక. అది కేవలం మీరు హెచ్చించబడిన తర్వాతనే. మంచిది. మరి వచ్చినాయ్యా? రైట్. త్వరపడి వెళ్ళిపోబాకండి. మనకి కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రసాద్ గారు. అంటే ఆయన సొంతానికి ఎప్పుడు చేయర్లే, నేను చెప్తా ఉంటాను. ఇక్కడ నుంచి పంపిస్తుంటా వార్త. పాపం ఆయన కొంచెం మనసులో బాధగా ఉంటుంది. వచ్చిన ఆయన కూల్ డ్రింకులు తాగితే ఎట్టగయ్యా బాకు అంటాడు రేపు నన్ను. సరే, ఏదేమైనా మరి సంతోషంగా ఉన్నారా? రైట్. మరి వెళ్దామా ఇంటికి? కాసేపు కూర్చుందామా?
ఏమైనా కబుర్లు చెప్పండారా? 2 వారాలైంది మీతో మాట్లాడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆహా, ఎంత ధన్యతనిచ్చావయ్యా యేసయ్యా. స్తోత్రం నాయనా. ఇదిగో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మొదటి పునరుద్ధాన దినపారాధన ప్రార్థన చేసి ప్రారంభించాం నాయన. అద్భుతంగా ఈ ఆరాధన మీ అధ్యక్షతలో నడిపించారు. బిడ్డలు ఇచ్చిన కృతజ్ఞతా కానుకలు, దశమ భాగములు, సంఘ కానుకలు, అలాగే మంత్లీ ఆ యొక్క కానుకలు కూడా మీరు ముందుగా స్వీకరించండి అయ్యా. మీకోసమే ఇచ్చిన కానుకలు నాయన మీ పరిచర్యకు వాడబడులాగునా మీరే కృప చూపించండి. ఇంకా బిడ్డలకి అత్యధికమైన కృపతో హెచ్చింపు వారికి దయచేసి ఇంకా అధికమైనటువంటి కానుకలు ఇచ్చే సంఘ బిడ్డలుగా వారిని మార్చుకోమని కోరుకుంటున్నాను. బిడ్డలు క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. శుక్రవారపు ఆరాధనలో కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, కృపను పోగొట్టుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఉండకుండా శుక్రవారపు ఆరాధనలో కూడా ఆసక్తిగా ఎన్ని పనులున్నా ఆరాధన మానుకోను అని రావడానికి మీ కృప చూపించి ఆత్మ ప్రేరణ దయచేయండి నాయనా. మరి నానాజక్క గురించి ముందుగానే సాక్ష్యం చెప్పాను నాయన. మేము ఎంతో భయంతో, ఎంతో నా తండ్రి ఎన్నో డౌట్స్ మదిలో, ఎన్నో అనుమానాలతో అక్కను ఆపరేషన్కి తీసుకువెళ్ళాం. నా తండ్రి సజీవురాలుగా మళ్ళా చూస్తామా లేదన్నంతగా మాకు భయం ఉండింది. కానీ మీరు ముందుగానే ప్రవచనం ద్వారా నన్ను ధైర్యపరిచారు, నా కుటుంబీకులను ధైర్యపరిచారు. ఆ పెద్ద ఆపరేషన్ 6 గంటలు జరిగిన ఆపరేషన్లో ఎక్కడ ఏ విధమైన అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఎదురుగాకుండా ఎందుకు అవుతాయి నాయన, నువ్వేగా చేసింది ఆపరేషను. ఆయన చక్కగా నానజక్కను, అరుంధతి అక్కను ఆరోగ్యవంతురాలుగా మార్చి ఐసీయూలోంచి రూమ్లోకి మార్చినందుకు స్తోత్రాలు. ఇంకా 2-3 దినాల్లో ఆ బిడ్డను మరి హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి గృహానికి పంపించబోతున్నందుకు స్తోత్రాలు. ఇంత కృప, ఇంత అద్భుతం చేయడానికి అక్క అర్హురాలు కాదు, అడగడానికి మేము అంతకంటే అర్హులు కాదు. కానీ కేవలం మీ ఉచితమైన ఉన్నతమైన కృప వలనే అక్క విషయంలో ఈ కార్యం జరిగింది. ఇదిగో దీనులైన నీ బిడ్డలు ఉన్నారు చూసారా నాయన, కన్నీటితో ప్రార్థన చేశారు. సొంత అక్కకు వచ్చిన దుస్థితిలాగా అంగలార్చారు నా తండ్రి. మరి ఇంతమంది సంఘ బిడ్డలు, మరి నాకు సహోదరైనటువంటి అరుంధతి అక్కయ్య గురించి ప్రార్థన చేయగా మీరు దాటిపోలేరుగా, పోరు కూడా కదా నా తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన అవకాశాన్ని ఆ బిడ్డ సద్వినియోగం చేసుకున్నటకు మీరు సహాయం చేయండి. రక్షణ పొందుటకు మీ ఆత్మ ప్రేరణ కలుగ చేయండి నాయనా. ఆ బిడ్డను అతి త్వరలో సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మార్చి విజయవాడ పట్టణానికి తీసుకుని రావడమే కాకుండా ఈ నీ సంఘ స్థలంలో నిలబడి ఆ బిడ్డ నోటి ద్వారా మరి చక్కని సాక్ష్యం చెప్పించమని కోరుకుంటూ, ఈ అన్నీ కేవలం నీ నామ ఘనత కోసమే జరిగించమని వేడుకుంటూ, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి నీ కృపాస్థలకు అప్పజెప్పుతూ, కృపాక్షేమములతో, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో ఇక్కడ ఆరాధనలో పాలు పంచుకునే బిడ్డలను, ఆన్లైన్లో బిడ్డలను, ప్రత్యేకించి ఈ దినము రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా దీవించమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేర్చబడునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తీక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు, ఆశతో నమ్మియుందాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్.
మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇదిగో ఈ యొక్క ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న ప్రతి సంఘ బిడ్డకును, రాలేకపోయిన బిడ్డలకును, అలాగే ఆన్లైన్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.